హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ రెసిపీ అనేది చేసి చూపించబోతున్నాను. మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడు మనము ప్రాసెస్ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ నేను ఒక బాండీలో శనక్కాయ పప్పులు అలాగే ఎండుమిర్చి ఒక 4 to 5 తీసుకొని నేను బాగా ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఇది ఆయిల్లో కాకుండా ఉత్తిగానే వేయించుకోండి. అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఎక్కువ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఒక 4 to 5 మినిట్స్ వేయించుకుంటే చాలు. అవి కొంచెం మనకి బ్లాక్ కలర్, ఎండుమిర్చి బ్లాక్ కలర్ వచ్చేంత వరకు చూసారా. నాకు ఇక్కడైతే శనక్కాయ పప్పులు అలాగే ఎండుమిరపకాయలు నాకు బాగా వేగిపోయాయి. ఇవి పక్కన పెట్టేసుకుంటాము. ఒక ప్లేట్తో చల్లార్చి పెట్టేసుకుంటాము. ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్లో మనము పౌడర్గా చేసుకుంటాము. దానికోసమని నేను ఒక తెల్లగడ్డ దాన్ని పీల్ చేసేసి గ్రైండ్ చేసేసుకోండి. చూసారా, ఇలా నేను పౌడర్ అనేది తయారు చేసేసుకున్నాను. అలాగే ఇక్కడ నేను వంకాయలు అనేది తీసేసుకున్నాను. దానికి కింద కాడలు తీసేసానండి. ఈ వంకాయలు ముళ్ళులతో వస్తాయి మనకి. గుత్తి వంకాయకి ఈ వంకాయలు అయితే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వంకాయని నేను ఇలా రెండు పక్కల ఇట్లా మిడిల్లోకి ఇట్లా కట్ చేసేస్తున్నాను. మరి కింద వరకు కట్ చేస్తే మనకి స్టఫింగ్ అనేది బయట వచ్చేస్తుంది. అందుకని కొంచెం మిడిల్ వరకు కట్ చేసేసుకోండి. ఈ స్టఫింగ్ కోసం ఇందాక మనము మిక్సీలోకి వేసుకున్నాం కదా, ఆ పౌడర్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ వేసేసుకోండి. అలాగే కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసుకుంటాము. సో ఈ స్టఫింగ్ మనము వంకాయల్లోకి పెట్టేసుకోవడానికి మనం తయారు చేసుకుంటున్నాము. ఈ రెండు వేసాక కొంచెం ఏదైనా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనం వంకాయలో మిడిల్లో బాగా ఫుల్గా ఈ స్టఫింగ్ అనేది మనం పెట్టేసుకుంటున్నాము. చూసారా, ఇలా నేను పెట్టినట్టు మీరు పెట్టేసుకోండి. అలాగే అన్ని వంకాయలకి నేను స్టఫింగ్ అనేది పెట్టేశాను. ఇప్పుడు ఒక బాండల్లో ఆయిల్ వేసుకొని అది వేగాక దాంట్లోనే కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, ఒక 3-4 ఎండుమిర్చి వేసేసేయండి. దాంట్లోనే మనం స్టఫింగ్ చేసుకున్న ఈ వంకాయలు అనేది ఆయిల్లో వేసేసుకుంటాము. అన్నీ ఇలా ఆయిల్లోకి వేసేసుకొని కొంచెం ఈ వంకాయలకి ఆయిల్ పట్టేలాగా మీడియం ఫ్లేమ్లో కొంచెం మిక్స్ చేసేసుకోండి. బాగా ఒక 2 to 3 మినిట్స్ అలా నూనె పట్టేలాగా వంకాయలకి మిక్స్ చేసేసుకుంటాం మనము. అలాగే మిక్స్ చేసుకున్నాక మనం అదే వంకాయల్లోకి వాటర్ వేసేసుకోండి. వంకాయలు మునిగేంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అవి ఉడకాలి కదా మనకి, అందుకు కొంచెం ఎక్కువే వాటర్ పడుతుంది. సో ఇలా నేను వాటర్ అన్నీ వేసేసి కొంచెం మిక్స్ చేసుకున్నాను. దాంట్లోనే మనము ఇందాక గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంటుంది కదా, అది మిగిలిండేది దీంట్లోనే కర్రీలోకి వేసేస్తాము. సో మనకి గ్రేవీ అనేది కొంచెం చిక్కగా వస్తుంది. ఇలా అన్నీ వేసేసాక కొంచెం ఉప్పు, పసుపు అనేది వేసేసి మనం మిక్స్ చేసి పెట్టేసుకుంటాము. ఇది ఒక 20 to 25 మినిట్స్ మనకి బాయిల్ అయితే చాలండి. మనకి వంకాయలు అనేది చాలా మెత్తగా అయిపోతాయి. లేకుంటే లోపలంతా కొంచెం గట్టిగా ఉంటుంది. సో నేనైతే ఒక 20 to 25 మినిట్స్ అయితే నేను మీడియం టు హై ఫ్లేమ్లో మార్చుకుంటూ ఇలా మూత పెట్టేసి చూసుకున్నాను. నాకైతే ఒక 20 మినిట్స్కి చక్కగా ఉడికిపోయింది వంకాయలు అనేటివి. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. ఉత్తి హై ఫ్లేమ్లో పెట్టద్దండి, మాడిపోతుంది, అడుగంటేస్తుంది. చూసారా, ఇలా నాకు గుత్తి వంకాయ అనేది చాలా చక్కగా వచ్చింది. వంకాయ కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. చాలా టేస్టీగా ఉన్నిందండి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.